అందరికీ నమస్కారం. నా పేరు సల్మా. మాది వారాది సెంటర్ పోతిరెడ్డిపాలెం. నా పేరు సల్మా. మాది వారాది సెంటర్ పోతిరెడ్డిపాలెం. మా అమ్మ పేరు మీరాంబి, మా నాన్న పేరు ఖాదర్ బాషా. ఇద్దరు చనిపోయారు. మా అమ్మ తరపున మాకు ఎవరు లేరు. మా తాతయ్య గాని కాలం చేశారు. అందరూ చనిపోయేసరికి ప్రాపర్టీ వాల్యూ పెరిగింది. నాకు మా తమ్ముడికి రావాల్సిన ఇల్లు, పొలం వాల్యూ ఇంచుమించుగా 3 కోట్ల వరకు ఉంది. మమ్మల్ని అడ్డు తొలగించుకోవడానికి మా బాబాయ్ మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ నేను పని చేసుకుంటూ మా తమ్ముడిని చదివించుకుంటున్నాను. ఈ విషయంపై మాకు మామ వరసై వాళ్ళని ఈ విషయం అంతా చెప్పి వాళ్ళని మాట్లాడిపిస్తే వాళ్ళ పైన దౌర్జన్యం చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ ఒక రాజకీయ నాయకుడి ఈ విషయం చెప్పిన తర్వాత ఒక రాజకీయ నాయకుడు అండ తీసుకొని జియావుల్ హక్ అని ఈయన అండ తీసుకొని మమ్మల్ని ఈ రాజకీయ నాయకుడు జియావుల్ హక్ అతన్ని తీసుకొని వచ్చి ప్రతి దగ్గరికి మేము కంప్లైంట్ ఇచ్చిన ప్రతి దగ్గరికి పెద్ద మనుషుల దగ్గర ఇతన్ని తీసుకొచ్చి మమ్మల్ని మేనేజ్ చేస్తున్నారు. అతని గురించి ఎంక్వైరీ చేయగా ఇలా సెటిల్మెంట్ చేస్తారని తెలిసింది. మాకు ఇప్పుడు ప్రెసెంట్ మా బాబాయ్ మహబుల్లా దగ్గర నుంచి ఈయన జియావుల్ హక్ దగ్గర నుంచి మాకు ప్రాణహాని ఉంది. మా అత్త, మా చిన్నాన్న ఈయన అడ్డం పెట్టుకొని అతని ద్వారా మమ్మల్ని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారు. ఇంతకుముందు ఇదే విధంగా November 10th, 2022లో కోవూరులో ఇలా మా ఇంటి తాళాలు తీసుకొని దౌర్జన్యం చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కోవూరు ఎస్ఐగా ఉన్న ఆయన మమ్మల్ని ఫార్మాలిటీ అని చెప్పి సంతకాలు తీసుకున్నారు. దాని తర్వాత ఎటువంటి యాక్షన్ జరగలేదు. ఇలా వీళ్ళని అర్థం పెట్టుకొని ప్రతి దగ్గర మేనేజ్ చేసి ఇలానే ఒక 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. మా కేసులో మా వెనకాల జడ్జి ఉన్నారు, ఇలా రాజకీయ నాయకులు అని చెప్పి మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ మాకు ఎవరు అండలేక మేము ఇబ్బంది పడుతున్నాం. ఇలా అధికారులు దీనిపైన స్పందించి మాకు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇలా రాజకీయ నాయకుడు జియావుల్ హక్ అని ఈయనని తీసుకొచ్చి మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇలా సెటిల్మెంట్ కి రావాలి, ఇంకా తీసుకొని మీరు వెళ్ళిపోండి. ఎంక్వైరీకి వచ్చినప్పుడు అప్పుడు కానీ మేనేజ్ చేశారు. నాకు అప్పుడు హెల్త్ బాగాలేక నేను రాలేకపోయాను. అప్పుడు చెన్నైలో ఉంది. వాళ్ళు నన్ను పిలిచారు రమ్మని. ఆ టైం గడువు ముగిసిపోతుంటే నేను హెల్త్ బాగాలేక రాలేకపోయాను. తర్వాత వచ్చి మళ్ళీ నన్ను కంప్లైంట్ చేయమన్నారు. ఇంకా చేయలేదు.